ఈరోజు మనం వివరించబోయే అంశము లేక టాపిక్ ఏంటంటే భారతదేశము ఏ విధంగా సామ్యవాద దేశం నుంచి లేక మార్క్స్వాదం నుంచి సామ్యవాద వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థకు మారింది అనే అంశాన్ని మనము డిస్కస్ చేయబోతున్నాం. ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం ఎప్పుడు స్టార్ట్ అయింది? చేంజ్డ్ ఫ్రమ్ సోషలిజం టు క్యాపిటలిజం. చెప్పండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో? ఎకనామిక్స్లో మీకు వచ్చి ఉంటుంది. ఎకనామిక్స్లో రాలేదా? ఏం జరిగాయి ఎకనామిక్స్లో చెప్పు, ఏం చెప్పారు చెప్పు ఎకనామిక్స్. భారతదేశం ఎప్పుడు పెట్టుబడిదారీ మార్చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1991. 1991 నుంచి భారతదేశంలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు దారితీసింది. 1991లో ఏం జరిగింది? పారిశ్రామిక విప్లవం. చెప్పు, క్లియర్గా చెప్పు. 1991లో భారతదేశంలో జరిగిన పెనుమార్పు. ఆ పిల్లలకు ఒకసారి చెప్పారు. భారతదేశంలో జరిగిన పెనుమార్పు ఏంటి? ఆర్థిక వ్యవస్థలో జరిగిన పెనుమార్పు ఏం జరిగింది చెప్పండి? భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు ఏం జరిగిందంటే భారత రాజకీయ వ్యవస్థల మార్పును ఆధారంగా చేసుకొని భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు జరిగింది. భారత రాజకీయ వ్యవస్థల ఏం మార్పు చెందింది? 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం ఏర్పడింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. పివి నరసింహారావు ప్రభుత్వం 1991లో ఆఫ్టర్ అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ అట్ తమిళనాడు, కాంగ్రెస్ కేమ్ టు పవర్. ఆఫ్టర్ నేషనల్ ఫ్రంట్ వాజ్ డిఫీటెడ్, విపి సింగ్ అండ్ చంద్రశేఖర్ ప్రభుత్వాలు విఫలమైన తర్వాత 1991లో ఎన్నికలకు వెళ్ళారు. రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉండగా శ్రీ పెరంబదూర్ అనే ప్రాంతంలో చంపబడ్డాడు. ఎల్టిటి తీవ్రవాద సంస్థ చంపేసింది. ఎల్టిటి తీవ్రవాద సంస్థ చంపేసిన తర్వాత భారతదేశంలో రాజకీయ పెనుమార్పు చోటు చేసుకుంది. రాజకీయ వ్యవస్థలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. పివి నరసింహారావు అనేక రకాలైన సంస్కరణలు ప్రారంభించాడు. ఏం సంస్కరణలు ప్రారంభించాడు మనం ఒకసారి గమనించినట్లయితే 1991, 96 ఏంటి ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్. ఆర్థిక సంస్కరణ 91, 96లో జరిగింది. ఎవరైనా చెప్పండి. ఇన్ విచ్ ఇయర్ ఎకనామిక్ రిఫార్మ్స్ వర్ మేడ్ ఇన్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పివి నరసింహారావు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆర్థిక సంస్కరణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? భారతదేశం అప్పుల్లో ఉంది అన్నట్టు. భారతదేశం కొన్ని వేల అప్పుల్లో ఉంది, లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. భారతదేశంలో ఈవెన్ తినడానికి కూడా తిండి లేని పరిస్థితి భారతదేశంలో ఉంది. అట్లాంటి పరిస్థితిలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది అని భావించి పివి నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థను బయటపడేయాలి, భారత ఆర్థిక వ్యవస్థను బయటపడేయాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు పూనుకున్నాడు. ఆర్థిక సంస్కరణలకు పూనుకున్నాడు. ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా తీసుకొచ్చాడంటే 1990 ఆర్థిక సంస్కరణలు ఒకసారి చూద్దాం. 1994, 1995, 1996 ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఎకనామిక్ రిఫార్మ్స్
ఇన్ ఇండియా ఎప్పుడు 90 91 91 రైట్. ఎస్, ఎస్, ఎస్. ఇవి ఒక్కసారి చూసినట్లయితే మనము భారతదేశం ఆర్థిక సంస్కరణలు ఎందుకు వచ్చాయి, ఏమేం మార్పులు జరిగాయి అనేది మనకు ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం అంతకు ముందు ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే అప్పుల్లో ఉందని చెప్పాను, ఆర్థిక మాంద్యంలో ఉందని చెప్పాను. అన్నిటికంటే మించి ఆర్థిక మాంద్యంతో పాటు దేశంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయని చెప్పాను. కరువు కాటకాలు ఏర్పడ్డాయి. కరువు కాటకాలు ఏర్పడిన తర్వాత దేశమంతా అతలాకుతలమై ఇబ్బందుల్లో ఉండే పరిస్థితులే వచ్చాయి. సో ఈ ఆర్థిక సంస్కరణలు మేజర్ స్టెప్స్ ఇన్ 1991 మనం చూసినట్లయితే అక్కడ బాగా పెద్ద కనిపిస్తుందా? ఇది వీళ్ళకి స్క్రీన్ షేర్ చేద్దాం, పిల్లలకి చూస్తారు. అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరు దేశానికి? ఎవరైనా చెప్పండి. డ్యూరింగ్ ద పివి నరసింహారావు గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన్మోహన్ సింగ్ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన్మోహన్ సింగ్ మంచి ఎకనమిస్ట్. ఆయన ఆర్థిక సలహాల మేరకు భారతదేశంలో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే చూడండి, రైట్, fiscal reforms. A key element in stabilization effort was to restore fiscal discipline. The data reveals that fiscal deficit 1990-1991 was as large as 8.4% of GDP. The budget for 1991-92 took a bold step in direction of correcting fiscal imbalance. It envisaged a reduction in fiscal deficit by nearly 2% points of GDP from 8.4 to 6.5 in present 1991. The budget aimed at containing government expenditure and augmenting the revenues, reversing the downtrend in the share of direct taxes to total tax revenues, and curbing conspicuous consumption. Some of the important policy initiatives introduced in the budget for the year 1991-92 for correcting the fiscal imbalance were reduction in fertilizer subsidy, abolition of subsidy on sugar, disinvestment of a part of government equity holdings in select public sector undertakings, and acceptance of major recommendations of the Tax Reforms Commission, a committee headed by Raja Chalaya. These recommendations aim to raise revenue through better compliance in case of income tax and excise customs duties, and make the tax structure stable and transparent. ఇది మనం ఒకసారి చూసినట్లయితే భారతదేశంలో మనకు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఆర్థిక లోటు 4 మనం ఒకసారి చూసినట్లయితే మన జీడిపిలో 4 ఎంత ఉంది? 1991లో 8.4 జీడిపి ఉంటే డిఫిసిట్ ఉంది. బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి? ఆర్థిక లోటు అంటే ఏంటి? లోటు బడ్జెట్ అంటే ఏంటి చెప్పండి క్లియర్గా, ఎకనామిక్స్ పర్స్పెక్టివ్లో చెప్పాలి. ఎవరైనా చెప్పండి పిల్లలు, లోటు బడ్జెట్ అంటే ఏమిటి? ఓకే, దేశానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు అంటే ఒక సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయం కంటే వచ్చే సంవత్సరంలో మనం పెట్టబోయే ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే లోటు బడ్జెట్. ఆదాయము తక్కువ, ఖర్చు ఎక్కువ. కాబట్టి భారతదేశం ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువైపోయాయి ఈ టైంలో. మరి ఇప్పుడు భారత ప్రభుత్వం ముఖ్యంగా పివి నరసింహారావు ఆధ్వర్యంలో, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ జోడెద్దుల్లాగా భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఏ విధంగా గాడిలో పెట్టారు? ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు వాళ్ళు రిఫార్మ్స్?
అంటే ట్యాక్స్లో మార్పులు తీసుకొచ్చారు, డైరెక్ట్ ట్యాక్స్లు పెంచారు, అంటే ప్రత్యక్ష పన్నులు పెంచడం జరిగింది, పరోక్ష పన్నులు తగ్గించడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ ఆ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ని కవర్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది, సబ్సిడీని ఎత్తివేయడం జరిగింది. ఫెర్టిలైజర్ సబ్సిడీ అంటే ఏంటి చెప్పండి? ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? ఎరువులు. ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది, తగ్గించింది. యాక్చువల్‌గా ప్రభుత్వము ఎరువుల పైన సబ్సిడీ ఇచ్చేది. ఎందుకు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వము? మనది సోషలిస్ట్ ఎకానమీ కాబట్టి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాబట్టి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క ఏమంటాం దాన్ని? ప్రభుత్వం యొక్క బాధ్యత రైతులను ఆదుకోవడం. ప్రభుత్వం యొక్క బాధ్యత వ్యవసాయ రంగంలో ఉండే రైతులను ఆదుకోవడం. చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడం. కాబట్టి ఫెర్టిలైజర్ మార్కెట్‌లో దొరికే రేట్ కంటే రైతులు కొనే రేటు మార్కెట్ రేట్‌కి కొనలేరు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకంత ఆదాయం ఉండదు కాబట్టి, వ్యవసాయం యొక్క ధరలు తగ్గుంటాయి కాబట్టి, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. వ్యవసాయ ఉత్పత్తి వ్యయం పెరిగింది. వ్యయం ఎందులో భాగంగా ఫెర్టిలైజర్స్ అనేది వ్యయం. ఇప్పుడు మనకు పంటలు వేసినప్పుడు పంటకి రసాయన ఎరువులు వేయకపోతే పంట సక్రమంగా రాదు. కాబట్టి రసాయన ఎరువులు కొనుగోలు శక్తి రైతుకు లేదు. రసాయన ఎరువులు కొనుగోలు శక్తి రైతుకు లేనప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఏం ఆదుకోవాలి? దాంట్లో సగమో 25% ప్రభుత్వము రాయితీ ఇచ్చి, ఆ 25% అంటే 30% లేకుంటే 50% ప్రభుత్వం వేస్తుంది. మిగతా 50% రైతు వేయాలి. ఏ రైతైతే కొంటాడో ఆ రైతుకి. కాబట్టి ఇట్లాంటివి ఇవ్వడం వల్ల ఏమైందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన భారం పడింది. సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం వల్ల రైతులు సబ్సిడీని విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ వ్యయం పెరిగిపోతుంది. ఉత్పత్తి లేదు. ఆదాయము లేదు. జీడీపీ లేదు. జీడీపీ తగ్గింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్థిక సంస్కరణలో భాగంగా రైతులకిచ్చే రసాయన ఎరువుల పెట్టుబడిని తగ్గించింది. రసాయన ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించింది. కాబట్టి ఇప్పుడేమైంది? ప్రభుత్వ భారం తగ్గింది. ఆదాయము పెరిగింది. ఎవరికి ఆదాయం పెరిగింది? ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. భారత ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ప్రభుత్వానికి భారము తగ్గింది. రైతుకి భారం పెరిగింది. రైతుకి భారం పెరిగింది. మధ్యలో క్యాపిటలిస్ట్ ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా క్యాపిటలిస్ట్ రేటు ధర కరెక్ట్ ధరకే అమ్మాడు. సబ్సిడీ ఎత్తేసిన తర్వాత కూడా కరెక్ట్ ధరకే అమ్మాడు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? రైతు. రైతు నష్టపోయాడు. కాబట్టి ఇది ఒక ఆర్థిక సంస్కరణ. ఇక రెండవది అబాలిషన్ ఆఫ్ సబ్సిడీ ఆన్ షుగర్. చక్కెర మీద షుగర్ అంటే చక్కెర. చక్కెర మీద కూడా సబ్సిడీ ఇచ్చేది. మనకు డీలర్‌షిప్స్ ఉన్నాయి కదా! పీడీఎస్ సిస్టమ్స్ అని చెప్పాను మీకు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఇప్పుడు మనకి రైసు, చక్కెర, కిరోసిన్, గోధుమలు, మిగతా చిరుధాన్యాలన్నీ కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచే మనకి వస్తాయి. ఇవన్నిటి మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు నీకు కిలో కిలో ఎంత ఎంత మీకు బియ్యం ఇప్పుడు దొరికే ఎంత మీకు పీడీఎస్ డీలర్ దగ్గర దొరికే బియ్యం ఎంత కిలో? రూపాయి కదా! మామూలుగా ఆ బియ్యం రూపాయేనా? మరి మిగతా డబ్బులు ఎవరిచ్చినట్లు? ప్రభుత్వం ఇస్తున్నట్లు. ప్రభుత్వం ఇస్తున్నట్లు. అప్పుడు కూడా ప్రభుత్వం షుగర్ మీద సబ్సిడీ ఇచ్చేది. షుగర్ రూ. 10 కేజీ ఉంటే రూ. 2 షుగర్ కేజీ ఇచ్చి మిగతా రూ. 8 ప్రభుత్వం భరించేది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే దానిపైన కూడా సబ్సిడీని ఎత్తేసింది. అప్పుడేమైంది? ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. వ్యయము తగ్గింది. ప్రభుత్వ వ్యయం తగ్గినట్టే కదా! సబ్సిడీ ఎత్తేసినట్టే. దాని తర్వాత డిజిన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఈక్విటీ హోల్డింగ్స్ ఇన్ సెలెక్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడిని ఉపసంహరించుకోవడం. పెట్టుబడిని ఉపసంహరించుకోవడం వల్ల ఏమవుతుంది? ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆధీనంలోకి ప్రభుత్వ రంగ సంస్థలు వెళ్ళిపోతాయి. ప్రభుత్వం భారం తగ్గుతుంది. ఎందుకు భారం తగ్గుతుంది? ఏం జరిగింది ఆ టైంలో భారతదేశంలో? భారతదేశంలో ఏం జరిగిందంటే ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోయినాయి. అక్కడ ఉండే ఎంప్లాయీస్‌కి ప్రభుత్వం జీతం చెల్లించాల ఊరికే. ఉత్పత్తి లేదు. కానీ జీతం మాత్రము చెల్లించాల. దానికి ఉత్పత్తి జరగకపోవడానికి, ఆదాయం రాకపోవడానికి అనేక కారణాలు. అది శ్రామికులని చెప్పలేము, కార్మికులని చెప్పలేము. అనేక కారణాలు ఉత్పత్తి జరగకపోవడానికి గల కారణం. నష్టాలు రావడానికి గల కారణాలు అనేక కారణాలు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే నష్టాలొచ్చాయి పబ్లిక్ అండర్‌టేకింగ్స్ ప్రభుత్వము మనకు 51% షేర్ పెట్టిండు ప్రభుత్వం. 49% షేర్ ఎవరికుంటది? ప్రైవేట్ వ్యక్తులకుంటది. వాళ్ళ పెట్టుబడిని ఉపసంహరించుకోవడం జరిగింది గవర్నమెంట్. 51% ఉపసంహరించుకుంటే మొత్తం ఇండస్ట్రీ ఎవరి చేతిలోకెళ్ళిపోతుంది?
ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, అంటే కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, అంటే పెట్టుబడిదారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎటువైపు ప్రయాణం చేసింది? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ప్రయాణం చేసింది ఈ వీళ్ళ కాలంలో, 1991-92 కాలంలో, 91-92 కాలంలో. సో ఇది ఇక నెక్స్ట్ దాని తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీ ఇచ్చిన రాజా చెల్లయ్య ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు అనేక మార్పులు చేశారు ట్యాక్స్ లో. అంటే డైరెక్ట్ ట్యాక్స్ పెంచేశారు బాగా, ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఎట్లా తీసుకుంటున్నారు, డైరెక్ట్ ట్యాక్స్ పెంచేశారు. మీకు టాక్సేషన్ లో ఎకనామిక్స్ లో భాగంగా ఉంటుంది ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పరోక్ష పన్నులో ఏమేమి వస్తాయి? సబ్బు మీద, ఉప్పు మీద, పప్పు మీద, ఇవన్నీ పరోక్ష పన్నులు వేస్తారు. పెట్రోల్ మీద పరోక్ష పన్నులు వేస్తారు. కాబట్టి వీళ్ళు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, పన్నుల రూపంలో పన్నులు ఎక్కువగా పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనకు మార్పులు జరిగాయి. ఇక రికమెండేషన్ ఎయిమ్ టు రైజ్ రెవెన్యూ త్రూ బెటర్ కంప్లైంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సర్సైజ్ కస్టమ్స్ డ్యూటీస్ అండ్ మేక్ ట్యాక్స్ స్ట్రక్చర్ స్టేబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. కస్టమ్స్ డ్యూటీస్ అంటే ఏంటి? ఎగుమతి దిగుమతి సుంకాలు. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి? మత్తుపానీయ, డ్రగ్స్, మద్యపానీయ. డ్రగ్ అంటే ఏంది? మెడిసిన్స్ ఉంటాయి కదా అవి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది డైరెక్ట్ ట్యాక్స్. మేము ఇప్పుడు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్గా కూడా ఇన్కమ్ చూపించి వ్యాపారస్తులు, వాణిజ్యం చేసేవాళ్ళు, ప్రొవిజనల్ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బట్టల షాపులు, వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలో చేపట్టిన అంశాలుగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ మనకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఏంటంటే మానిటరీ అండ్ ఫిజికల్ సెక్టార్ రిఫార్మ్స్. మానిటరీ రిఫార్మ్స్ అంటే ద్రవ్య సంస్కరణలు. ద్రవ్య సంస్కరణలు ఏమిటి? ద్రవ్య సంస్కరణలు ఎలాంటివి? ద్రవ్య సంస్కరణలు అనేది గమనించినట్లయితే రెవెన్యూ రిక్వైర్మెంట్స్, రిడక్షన్ ఇన్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఎస్ఎల్ఆర్. మీరు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్ ఈ పేర్లు విన్నారా లేదా? బ్యాంక్ రేటు వినలేదా? చెప్తా. ఇంక మీరు ఏం చదివినారో ఏమో ఎకనామిక్స్లో. క్యాష్ రిజర్వ్ రేషియో ఇన్ లైన్ విత్ ద recommendation of Narasimhaya Committee report 1991. In mid 1991, SLR and CRR, cash reserve ratio, were very high. It was proposed to cut down the SLR from 38.5% to 25%. Within a time span of 3 years, similarly, it was proposed that CRR be brought down to 10% from 25% over a period of 4 years. ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఇప్పుడు చెప్పాలి నాకు, ఎకనామిక్స్లో చదివిన పిల్లలుగా. ఎస్ఎల్ఆర్ అంటే ఏంది, సిఆర్ఆర్ అంటే ఏంది, రెపో రేట్ అంటే ఏంది, బ్యాంక్ రేట్ అంటే ఏంటి చెప్పండి. ఎకనామిక్స్లో ఉందా లేదా? ఇది ఉందా లేదా? చెప్పు అమ్మ, ఎవరని చెప్పండి. నాగమణి చెప్పు ఏంటి మనకు ఎస్ఎల్ఆర్ అంటే ఏంది? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని అంటారు ఎస్ఎల్ఆర్ని. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? అది అర్థమైతేనే మీకు ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఎట్లా వచ్చింది భారతదేశం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచినే అర్థమవుతుంది. సిఆర్ఆర్ అంటే ఏంది? క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, RRR. సో చెప్పండి. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే బ్యాంకులు ఏవైతే ఉంటాయో, భారతదేశంలో ఉండే బ్యాంకులు ఏవైతే ఉంటాయో, ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొంచెం క్యాష్ని లిక్విడ్ రూపంలో దాచాలి. అర్థమైందా? ఎందుకు దాచాలి? దాన్నే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే చట్టబద్ధంగా ప్రైవేట్ బ్యాంకులు కానీ, పబ్లిక్ బ్యాంకులు కానీ, ప్రభుత్వ బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంకులు కానీ, ఏ బ్యాంక్ అయినా కానీ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మూలధనం ఉంటుందా? ఫస్ట్ మూలధనం వస్తుంది కదా. మూలధనం వచ్చిన తర్వాత దాన్ని జరిగిన తర్వాత సంవత్సరం ఆదాయం ఉంటుంది వాళ్ళ దగ్గర. దాంట్లో ఎంత శాతం? వాళ్ళు 38.5% రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టేవాళ్ళు ఫస్ట్లో. 1991 ఆర్థిక సంస్కరణలకు ముందు ఎంత శాతము పెట్టేవాళ్ళు? అక్కడే 38.5% ఆర్బీఐ దగ్గర పెట్టేవాళ్ళు. మిగతా క్యాష్ ఎంత అయితే ఉందో ఎంత ఉంది? మిగతా క్యాష్ ఎంత ఉంటుంది? ఇంకా 61.5ని ఇక మిగతా వాళ్ళు ట్రాన్సాక్షన్కి వాడుకునేవారు. అంటే లోన్లు ఇవ్వడము,
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోన్లు ఇవ్వడము, ఎద్దులు కొనడానికి లోన్లు, బండి కొనడానికి లోన్ ఇవ్వడము, మిగతా అన్నిటికంటే లోన్లు ఇవ్వడానికి వాడుకున్నారు. అంటే ఎంత? ప్రతి రూ. 100 రూ. 68.50 రిజర్వ్ బ్యాంకులో పెట్టాలి. మిగతా రూ. 61.50 వీళ్ళు బ్యాంకులో లావాదేవీలకి వాడుకోవాలి. అట్లాంటి వాడుకునే సదుపాయాన్ని వీళ్ళు బ్యాంకులకి ఎక్కువ పెంచారు. 75% ఇప్పుడు వాడొచ్చు. 25% మాత్రమే ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అంటే ప్రభుత్వం దగ్గర, అంటే ఆర్బీఐ ప్రభుత్వం యొక్క సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వం దగ్గర బ్యాంకుల్లో డబ్బులు పెట్టడాన్ని తగ్గించారు. మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ బ్యాంకులకు మార్కెట్ ఎకానమీ పెంచడానికి 75% ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది? ఎందుకు ఈ శాతం వాళ్ళ దగ్గర పెట్టాలి చెప్పండి? ఆర్బీఐ దగ్గర ఎందుకు పెట్టాలి శాతం? వెరీ గుడ్ సుబ్రహ్మణ్యం. ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ నష్టాల్లో చేరుకున్నప్పుడు, లేకుంటే బ్యాంకే ఎత్తేసినప్పుడు, మరి అందులో ఉండే అకౌంట్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు చెల్లించాలి కదా. మరి ఎవరు చెల్లించాలా? కాబట్టి కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర వీళ్ళు భద్రపరుస్తారు. ఆ మొత్తము నష్టాలు వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వీళ్ళకి ఇస్తారు. లేదంటే బ్యాంక్ మూసేసినప్పుడు ఆ మొత్తాన్ని తీసుకొచ్చి లోన్లన్నీ క్లియర్ చేసి, అకౌంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్స్ డబ్బులు క్లియర్ చేసి అప్పులు లేకుండా చేస్తారు. అట్లాంటి భద్రత కోసం భారత ప్రభుత్వం దగ్గర పెట్టారు. ప్రైవేట్ వ్యక్తులు మోసం చేస్తారని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు బ్యాంకులు పెట్టిన తర్వాత డిపాజిటర్స్ దగ్గర నుంచి డిపాజిట్ సేకరించి రాత్రికి బ్యాంక్ ఎత్తేసి పారిపోయిన లేరా? అట్లాంటి వాళ్ళనే నివారించడానికి ఇంత శాతం పెట్టడం జరిగిందండి. కానీ క్యాపిటలిస్టులు పెంచడానికి వీళ్ళు ఏం చేశారు? ఆ రేషియోని తగ్గించారు. 38.5 నుంచి 25% తీసుకొచ్చారు. ఇప్పుడు 25% ఎస్ఎల్ఆర్ కింద ఆడబెడుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని అంటారు. చట్టబద్ధ నగదు నిష్పత్తి. తెలుగులో చట్టబద్ధ నగదు నిష్పత్తి. లిక్విడిటీ అంటే నగదు. సో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అట్లనే రివర్స్ రెపో రేటు అంటే ఏంటది? క్యాష్ రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో కూడా ఉంచాలి. సారీ. క్యాష్ రిజర్వ్ రేషియో అంటేనే రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టే రిజర్వ్ అది. ఇందుకు చెప్పింది నేను. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎంత పెట్టాలా? రిజర్వ్ బ్యాంక్ దగ్గర 10%, ఎర్లియర్ 25% పెట్టేవాళ్ళు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర సిఆర్ఆర్ అంటే రిజర్వ్ బ్యాంక్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో ఎవరి దగ్గర పెట్టాలో రిజర్వ్ బ్యాంకులో పెట్టాలి. 25% నుంచి 10% తగ్గించారు. అంటే 90% వాడుకో, 10 రూపాయలు మాత్రం రిజర్వ్ బ్యాంకులో పెట్టాలని చెప్పారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే వీళ్ళు లోన్లు ఇచ్చేటప్పుడు లోన్లు ఇస్తాడు కదా, ఎవరికి? ప్రజలకు, కస్టమర్స్కి లోన్లు ఇస్తాడు కదా. లోన్లు ఇచ్చేటప్పుడు 38.5% బ్యాంకుల దగ్గర పెట్టుకోవాలి. లిక్విడ్ క్యాష్ ఉండాలి బ్యాంకులో. ఎవరి బ్యాంక్ దగ్గర? ప్రైవేట్ బ్యాంక్ కానీ పబ్లిక్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్ కానీ, వాళ్ళ దగ్గర ఎంత క్యాష్ ఉండాలో 38.5 క్యాష్ రూపాయలు ఉండాలి. అంటే 100 రూపాయలు ఉందనుకో, 100 రూపాయల్లో 25 రూపాయలు ఆడబెడతాడు. ఏడా? రిజర్వ్ బ్యాంకులో పెడతాడు. అది క్యాష్ రిజర్వ్ రేషియో. అక్కడ రిజర్వ్లో ఉంటుంది అది. వీళ్ళ దగ్గర ఎంత ఉండాలా? 38.5 రూపాయలు ఉండాలి. 38 రూపాయలు అంటే మొత్తం ఎంత? 25 రూపాయలు, 38 రూపాయలు, 38, 25, 53.5. అంటే 53.5% సేఫ్ ఉంటుంది డబ్బులు. ఇంకా మిగతా మీరు పెట్టాల్సిందంతా 46.5 అంటే 46 రూపాయల అర్ధ రూపాయి మాత్రమే ఖర్చు పెట్టవచ్చు బ్యాంకు. అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటుంది. ఈ బ్యాంకులో ఇంత రేషియో ఉంటుంది, ఆ బ్యాంకులో అంత రేషియో ఉంటుంది. నష్టాలు వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు? ఎస్ఎల్ఆర్ తగ్గించారు, రిజర్వ్ బ్యాంక్ రేషియో కూడా తగ్గించారు, సిఆర్ఆర్ తగ్గించారు. అప్పుడు ఏమైంది? 10%, 10%, 35% ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర 20% ఉంటుంది, వాళ్ళ దగ్గర 10% ఉంటుంది. మొత్తం కలిపితే 35%. ఇంకా 65 రూపాయలు ఇంకోటి వాడుకోవచ్చు, లోన్ ఇవ్వచ్చు. లేదంటే ఎగవేసి పారిపోయిన వాళ్ళు కూడా 65 రూపాయల్లోనే ఉంటారు. ఇప్పుడు మనకు పారిపోయాడే ఏం పేరు? ఆయన పేరు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, వీళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గర ఉండే 65 రూపాయలు ఇప్పుడు వాడుతున్నారే, ఆ 65 రూపాయల నుంచి డబ్బులు తీసుకొని పారిపోయిన వాళ్ళందరూ. మరి వాళ్ళ నుంచి ఎప్పుడు మనం రికవరీ చేసేది? రికవరీ చేయలేక ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర 25% ఉంటుంది కదా, ఆ 25%లోనే వాళ్ళ యొక్క డబ్బుల్ని కలేసుకుంటారు. చూడండి, అదే జరుగుతుంది. అందుకే కదా దాన్నే
బ్యాంకులు లోన్ని రైట్ ఆఫ్ అంటారు. రైట్ ఆఫ్ అంటే WRITE, రైట్, OFF. రైట్ ఆఫ్ అంటే లోన్లను రద్దు చేయడం అంట. ఎవడైనా డిఫాల్టర్ ఉంటే, ఎవడైనా తప్పించుకొని పోతే అట్లాంటి లోన్లను రద్దు చేస్తారు. రద్దు చేసినప్పుడు బ్యాంకుల దగ్గర ఉండే లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ తగ్గుతుంది. తగ్గినప్పుడు బ్యాంకు నష్టాలు ఎక్కువవుతుంది. సో భారతదేశంలో ఈ విధమైన సంస్కరణ తీసుకురావడం వల్ల క్యాపిటలిస్ట్ ఎకానమీకి దారులు పోశారు. అంటే పెట్టుబడిదారులు పెరగడానికి దారులు వేశారు. అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ప్రభుత్వ ఆధీనంలో వదిలేసి ప్రైవేటు ఆధీనంలోకి బ్యాంకులు తీసుకురావడం అనేది CRR, SLR రేట్లు తగ్గించడం ద్వారా జరిగిందని చెప్పవచ్చు. కాబట్టి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఈ యొక్క అంశం కూడా తోడ్పడిందని చెప్పొచ్చు. ఇక ఇంట్రెస్ట్ రేట్ లిబరలైజేషన్. ఎర్లియర్ SBI controlled the rates payable on deposits of different maturities and also rates which could be charged for bank loans, which varied according to sector of use. Also the size of the loan. Interest rates on times deposits were decontrolled in sequence of steps, beginning deposits and liberalization or progressively extended deposits of short term maturity. ఒకప్పుడు RBI ఎవరైనా డిపాజిట్ అంటే దాచుకుంటే, సేవింగ్ చేస్తున్నారు, జమ చేస్తే, పొదుపు చేసిన అమౌంట్లకి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలనేది ఎవరు నిర్ణయించేవాళ్ళు? RBI నిర్ణయించేది. ఇప్పుడు ఏం చేశారు? RBI అధికారాన్ని, నియంత్రించే అధికారాన్ని తీసేశారు. తీసేయడం వల్ల ఏం చేశారు? బ్యాంకర్స్ ఇష్టం వచ్చినట్ల రీతిలో మీకు 10% వడ్డీ ఇస్తాం, 15% వడ్డీ ఇస్తాం, 20% వడ్డీ ఇస్తామని ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ప్రారంభించారు. అర్థమైంది లేదు? ప్రైవేట్ బ్యాంకులు ప్రతి ఒక్కరు బ్యాంకు పెట్టుకోవడము, డిపాజిట్లు సేకరించడము, డిపాజిట్లు ఉన్నదాన్ని చెక్ చేయడం, బ్యాంకులు మూతేయడం, రాత్రికే చెక్ చేయడం. ఒక మూవీ ఉంది మన సినిమా. ఏ మూవీ అంటే డిపాజిట్ల ద్వారా మోసం చేసిన మూవీ ఏదో శౌర్యమా ఏదో ఉంటుంది. జగపతి బాబుని చంపేస్తారు. లేకుంటే అదిని రెండోది అతనే ఒక సైన్యం. సినిమా చూసారా? జగపతి బాబు అతనే ఒక సైన్యం. ప్రకాష్ రాజు బ్యాంక్ పెడతారు, వెంకటేశ్వర బ్యాంక్, శ్రీ వెంకటేశ్వర బ్యాంక్ అని పెడతారు. సుమన్ అందులో జనరల్ మేనేజర్ పెడతారు. సుమన్కి జనరల్ మేనేజర్కి తెలియకుండానే క్యాష్ మొత్తం డిపాజిట్ వచ్చిన డిపాజిట్లు అన్ని చైర్మన్ వాడు ప్రకాష్ రాజు. ఆ డిపాజిట్లన్నీ మింగేస్తారు. అంటే వాళ్ళు సామాన్య ప్రజలు సుమన్ మీద వ్యక్తిగతంగా నమ్మకంతో ఆ బ్యాంకులు అనేక మంది డిపాజిట్ చేస్తారు, సేవింగ్ చేస్తారు. మేము వడ్డీ ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఏం చేస్తారు? పిల్లల పెళ్లి కోసము, పిల్లల చదువుల కోసము, వాళ్ళ నగలు పొందామని లేదంటే ఇంకోటో సేవింగ్ బ్యాంకులో పెట్టడం జరుగుతుంది, బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ డిపాజిట్ మనీని ఆ ప్రైవేట్ బ్యాంకు చైర్మన్ వాడు ఉంటాడు కదా, ప్రకాష్ రాజు వాడు ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్వాహా చేస్తే బ్యాంకు దివాళీ తీసుకుంది. ఒక్కసారి ఒక పుకారు పుట్టిస్తారు. ఏమని? బ్యాంకు రాత్రికి ఎత్తేస్తున్నారని పుకారు పుట్టిస్తారు. బ్యాంకు రాత్రికి ఎత్తేస్తున్నారని పుకారు పుట్టితే రేపు పొద్దున్న అందరికి వచ్చి బ్యాంకు దగ్గర వచ్చి మా డిపాజిట్లు మాకు ఎనికివ్వండి అంటారు. అని అంటే ఆ డిపాజిట్ ఉంటే కదా వీడి దగ్గర వస్తే డబ్బులు ఏమన్నా తినేసాను మేమడే అని అంటారు. ఎవరే చెప్పాలి సమాధానం? మేనేజర్ చెప్పాలి. మేనేజర్ నమ్మకంతోనే బ్యాంకులో డిపాజిట్ చేశారు. చైర్మన్ ఏమో తినేశాడు, సపోర్ట్ చేయకుండా ఉన్నాడు. అప్పుడు ఆ చైర్మన్ వీళ్ళందరూ కలిసి మేనేజర్ని బాంబులు పెట్టి చంపేసిన తర్వాత వాడు అన్ని తినేసి చచ్చిపోయాడని పుకారు పుట్టిస్తారు. కాబట్టి జగపతి బాబు సుమన్ తమ్ముడు కాబట్టి వాడు వాళ్ళకి తెలియకుండా వచ్చి ఆ బ్యాంకు డబ్బులు మళ్ళీ వీడి స్వాహా చేసి అదే డిపాజిట్లకి డబ్బులు చెల్లిస్తాడు. అట్లా ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి? కంట్రోల్ చేయకపోవడం, ఇంట్రెస్ట్ రేట్లను కంట్రోల్ చేయకపోవడం వల్ల పేద ప్రజలను, అమాయక ప్రజలను అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తాము మీ డిపాజిట్లకు అని చెప్పేసి ఎక్కువ డిపాజిట్లు తీసుకోవడము, ఆ డబ్బుల్ని వాళ్ళు పెట్టుబడిదారి వ్యక్తులకు మళ్లించడం, పెట్టుబడుల్ని పెట్టడం. కాబట్టి ప్రభుత్వం యొక్క అదుపు అనేది తగ్గింది. RBI యొక్క అదుపు చేసే విధానం తగ్గించారు. కాబట్టి RBI యొక్క అదుపు చేసే విధానం, RBIకు అదుపు చేసే అధికారం తగ్గించారంటేనే భారతదేశంలో క్యాపిటలిస్ట్ ఎకానమీకి డోర్లు తెరిచినట్లు లెక్క. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఏమంటారు దాన్ని, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉన్నట్లు లెక్క. ప్రభుత్వం యొక్క అధికారాన్ని తగ్గించారు ఆర్థిక విషయాలలో అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు డోర్లు తెరిచినట్లు లెక్క. సో ఆ విధంగా ఈ రేట్లను తగ్గించేది, ఎక్కించే అధికారము ప్రైవేట్ బ్యాంకులకు ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో, బ్యాంకర్స్కి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో, RBI యొక్క ఆధీనము, RBI యొక్క ఆధిపత్యం తగ్గిందని అర్థం. రైట్. ఇక లిబరలైజేషన్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచ్ లైసెన్సింగ్ పాలసీ ఇన్ ఆర్డర్ టు రేషనలైజ్ ద ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ నెట్వర్క్.
ఇక బ్యాంకుల్ని బ్రాంచ్లు ఇష్టానుసారం లైసెన్సులు తీసుకోవడానికి లైసెన్సింగ్ విధానము లిబరలైజ్ చేశారు. ఒకప్పుడు లైసెన్స్ రాజు ఉండేది భారతదేశంలో. లైసెన్స్ రాజు అంటే ప్రభుత్వం ఒక బ్యాంకుకి లైసెన్స్ ఇవ్వాలంటే దాన్ని ఎన్నో టెస్టులు పాస్ అయితే, ఎన్నో విధానాలు దాటుకొని వస్తే ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు, లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు లైసెన్స్ అనేది ఈజీ చేశారు. అందుకే మనకి లైసెన్స్ రాజు నుంచి డీ లైసెన్స్ రాజుకి వచ్చింది. లైసెన్స్ రాజు అంటే ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే విధానం. డీ లైసెన్స్ రాజు అంటే ప్రభుత్వం ఆధీనంలో లేకుండా లైసెన్స్ రావడం. రిలాక్సేషన్ ఆఫ్ లైసెన్స్ రూల్స్ అండ్ టర్మ్స్ కండిషన్స్ రిలాక్సేషన్స్ అవ్వడం. సో ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో బ్యాంకుల విస్తరణకు కారణమయ్యాయి. ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువగా. అందుకే ప్రైవేట్ బ్యాంకులు ఎన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, ఐసిఐసి బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఇవన్నీ ఆ టైంలో వచ్చినవే. ఈ బ్యాంకులన్నీ అప్పుడు వచ్చినవే. చాలా ప్రైవేట్ బ్యాంకులన్నీ ఈ దీంట్లో భాగంగా వచ్చినవి. బ్యాంక్స్ వర్ గివెన్ ఫ్రీడమ్ టు రీలొకేట్ బ్రాంచెస్ అండ్ ఓపెన్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్. బ్యాంకులు ఇంకా అవకాశం ఏమి ఇచ్చారంటే ఒక చోట నుంచి ఇంకొకటి చోటికి స్వేచ్ఛగా మార్చుకోవచ్చు. వాళ్ళ బ్రాంచులు ఎక్కడైనా తెలుసుకోవచ్చు దేశవ్యాప్తంగా. అలానే స్పెషల్ బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయొచ్చు. స్పెషల్ బ్రాంచ్లు అంటే ఎట్లా? ఇప్పుడు మనకు ఇది ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది. హెచ్డిఎఫ్సి డిపాజిట్ సేవింగ్ అకౌంట్ ఒక చోట ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులోని హౌసింగ్ బ్యాంక్ వేరే చోట ఉంటుంది, అంటే హౌసింగ్ లోన్లు ఇస్తుంది. కార్ లోన్లు ఇచ్చే బ్యాంక్ వేరే చోట ఉంటుంది. వెహికల్కి లోన్లు ఇచ్చే బ్యాంక్ వేరే చోట, హౌసింగ్ లోన్కి ఇచ్చే బ్రాంచ్ ఒక చోట, సేవింగ్ డిపాజిట్స్ తీసుకునేది ఒక చోట, క్యాష్ విత్డ్రాయల్ చేయడానికి ఇంకో చోట, ఇట్లా బ్రాంచ్లు స్పెషలైజేషన్ బ్రాంచ్లు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ రావడంతో ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆధీనంలోకి బ్యాంకింగ్ వ్యవస్థ అంతా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి మారిపోయింది బ్యాంకింగ్ వ్యవస్థ అని చెప్పవచ్చు. సో న్యూ అకౌంటింగ్ నామ్స్ రికార్డింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్, ప్రొవిజన్స్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ వర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ట్యూన్ విత్ నరసింహయ్య కమిటీ. ఎకనామిక్స్ లో మీకు నరసింహయ్య కమిటీ గురించి చదువుతారు 1996లో. నరసింహయ్య అనేది ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారంగా అసెట్స్ అంటే ఏంటి అంటే ఆస్తులు, ప్రొవిజన్స్ ఆఫ్ డెట్, బ్యాడ్ డెట్స్ అంటే చెడు అప్పులు అంటే అప్పులు కట్టని వాళ్ళు ఏం చేయాలంటే మొండి బకాయిలు అంటారు. ఆ మొండి బకాయిలు ఏం చేయాలంటే రైట్ ఆఫ్ చేయాలి, అంటే వదిలేయాలి. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని మొండి బకాయిలు వదిలేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దేంట్లో మానిటరీ రిఫార్మ్స్, ఫిజికల్ రిఫార్మ్స్, మానిటరీ రిఫార్మ్స్. ఇక రిఫార్మ్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్, ఇక్కడ ఇవేమొచ్చాయి చూడ ఒకసారి. రిఫార్మ్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్. Reforms in capital market recommendations of Narasimha Committee were initiated in order to reform capital markets, aimed at removing direct government control and replacing it with a regulatory framework based on transparency and disclosure, supervised by an independent regulator. The Securities Exchange Board of India, ante SEBI, Security Exchange Board of India, SEBI, which was set up in 1988, was given statutory recognition 1992. దాన్ని ఏర్పాటు చేశారు ఒక స్వతంత్ర సంస్థగా. కానీ 1992లో దాన్ని చట్టబద్ధమైన సంస్థగా మార్చారు. సెబి చట్టబద్ధమైన సంస్థగా మార్చారు. ఆన్ ద బేస్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ నరసింహయ్య కమిటీ, సెబి హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ విచ్ వుడ్ ఫెసిలిటేట్ మొబిలైజేషన్ ఆఫ్ అడాక్వేట్ రిసోర్సెస్ త్రూ సెక్యూరిటీస్ మార్కెట్ అండ్ ఇట్స్ ఎఫిషియంట్ అలొకేషన్. క్యాపిటల్ అంటే షేర్స్ కొనడాలు తెలుసుగా, దీని పని. మార్కెట్లో షేర్స్ కొనడాలు, షేర్స్ నమ్మడాలు, స్టాక్ మార్కెట్ని ఏర్పాటు చేయడం. అంటే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో పూర్తిగా వెళ్ళిపోయింది. అంతకుముందు ప్రభుత్వము రెగ్యులేట్ చేసేది క్యాపిటల్ని, అంటే పెట్టుబడి ఎవరు పెట్టాలి, ఎవరు రావాలి, ఎట్లా పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది మూలధనాన్ని రెగ్యులేట్ చేసేది ప్రభుత్వం. ఇప్పుడు మూలధనాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ సంస్థను ఏర్పాటు చేశారు. దాన్నే సెబీని ఏర్పాటు చేశారు. 1992లో దానికి చట్టబద్ధత కల్పించారు. వాళ్ళు ఏం చేశారు? మార్కెట్ నుంచి షేర్లు కొనడం, ఆ షేర్ల వల్ల వచ్చిన డబ్బుల్ని మళ్ళీ పెట్టుబడిగా మార్చడం. ఒకవేళ పెట్టుబడి పెరిగి ఉత్పత్తి పెరిగితే షేర్లు పెరుగుతాయి. పెట్టుబడి పెట్టిన తర్వాత నష్టాలు వస్తే షేర్లు తగ్గిపోతాయి. ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది? మూలధనం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో. ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెట్టి ఉత్పత్తి పెరిగిందని చూపిస్తే లాభాలు వస్తాయి, ఉత్పత్తి తగ్గినట్లు చూపిస్తే, నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తే షేర్ విలువ తగ్గుతుంది, షేర్ మార్కెట్ పడిపోతుంది. కాబట్టి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి షేర్ మార్కెట్ని తీసుకొచ్చారు, పెట్టుబడి విధానాన్ని తీసుకొచ్చారు, మూలధనాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో. ఇది కూడా మనకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచి, సోషలిస్ట్ ఎకానమీ నుంచి
క్యాపిటలిస్ట్ ఎకానమీకి మార్పు చెందడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రిఫార్మ్స్ అంటే ఏంటంటే ఏమంటారు, పారిశ్రామిక రంగంలో మార్పులు ఏమిటి, ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు పారిశ్రామిక రంగంలో అంటే మనం ఒకసారి చూద్దాం. రైట్, చూడు, పారిశ్రామిక రంగంలో మార్పు లేక సంస్కరణలు. ఇన్ ఆర్డర్ టు కన్సాలిడేట్ ద గెయిన్స్ ఆల్రెడీ అచీవ్డ్ డ్యూరింగ్ 1980s and to provide a greater competitive stimulus to the domestic industry, a series of reforms were introduced in the industrial policy. The government announced a new industrial policy on 24th 1991 July. ఇది నేను అడిగింది ప్రశ్న. మీ ప్రశ్న అడిగింది ఏంటి? పారిశ్రామిక విధానం, ఆర్థిక సంస్కరణలో పారిశ్రామిక విధానము, భారతదేశంలో భారత పారిశ్రామిక విధానం, నూతన పారిశ్రామిక విధానం 91లో తీసుకొచ్చారు. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991 sought substantially to deregulate industry so as to promote growth of a more efficient and competitive industrial economy. The central elements of industrial policy reforms were as follows. దాంట్లో మీకు ఎకనామిక్స్లో చదివింటారు ఇది, ఇప్పుడు ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్స్లో కూడా నూతన పారిశ్రామిక విధానం 1991లో ముఖ్యమైన అంశాలు రాయండి అంటే, మొదటి అంశము ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ వాజ్ అబాలిష్డ్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్ ఎక్సెప్ట్ ఇన్ 19 ఇండస్ట్రీస్. With this, 80% of the industry was taken out of the licensing framework. 80% ఇండస్ట్రీస్ లైసెన్స్ విధానము రద్దు చేయడం జరిగింది. నీ ఇష్టం, ఎప్పుడన్నా ఎస్టాబ్లిష్ చేసుకో, ఎప్పుడన్నా పెట్టుకో, ఎప్పుడన్నా పెట్టుబడి పెట్టు, ఏదన్నా చేసుకో. కేవలం 18 ఇండస్ట్రీస్లో మాత్రమే పర్మిషన్ కావాలి. ఏమిటి 18 ఇండస్ట్రీ అంటే? మేజర్ ఇండస్ట్రీస్ అవన్నీ, పెద్ద ఇండస్ట్రీస్ అవన్నీ, ఇనుము ఉక్కు కర్మాగారాలు, షిప్పింగ్ యార్డులు, నాణ్యాలు తయారు చేసే ఇండస్ట్రీ కావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. వెపన్ ఇండస్ట్రీ ఇవన్నీ పర్మిషన్ కావాలి, ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలి. ఈ 18 ఇండస్ట్రీస్ తప్ప మిగతా 80% ఇండస్ట్రీస్లో కూడా లైసెన్స్ లేకుండా తీసుకోవచ్చు. అంటే రెగ్యులేషన్ లేదు, లైసెన్సింగ్ విధానం తీసుకొచ్చారు. అంటే తొందరగా లైసెన్స్ తీసుకోవచ్చు, తొందరగా పరిశ్రమను స్థాపించవచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు, ఉత్పత్తి చేయవచ్చు. ఒకప్పుడు ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టంతో కూడిన పని. లైసెన్స్ రావాలంటే ప్రభుత్వం నుంచి అనేక అనుమతులు రావాలి. ఏమేమి అనుమతులు రావాలి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి రావాలి, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని. తర్వాత ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి అనుమతి రావాలి. ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే భారతదేశంలో ఒక వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని వాళ్ళు ఇవ్వాలి. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి, ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతకు ఎలాంటి విఘాతము లేదు అని. అర్థమైందా? హెల్త్ మినిస్ట్రీ నుంచి అనుమతి రావాలి. ఏమని అనుమతి రావాలి? ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం వల్ల భారతదేశంలో ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి అంటారు దాన్ని. సో ఇట్లా ప్రభుత్వంలో ఎన్ఓసీలు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేటప్పటికి అన్ని కరెక్ట్గా ఉండి సంస్థ స్థాపించేవాళ్ళు, పెట్టుబడి పెట్టి ఉత్పత్తి జరిగేది. ఇప్పుడు అట్లా కాకుండా సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చారు, అన్నిటికీ ఒకే చోట పర్మిషన్, ఎవడైనా రావచ్చు, ఎప్పుడైనా పెట్టవచ్చు, ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు, ఇదేనైనా ఉత్పత్తి చేయవచ్చు. 18 ఇండస్ట్రీస్ తప్ప, 18 పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలు అన్ని కూడా డీరెగ్యులేట్ చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్న పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చేదానికి ఆస్కారం ఏర్పడింది. సో ఇది మొదటిది. ఇక రెండోది, మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ వాజ్ రిపీల్డ్ టు ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ప్రేయర్ అప్రూవల్ బై లార్జర్ కంపెనీస్ ఫర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్. మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోనోపోలీ అంటే ఏంటి? ఏకస్వామ్యము. మీరు పేరు విన్నారా? ఇది ఎకనామిక్స్లో వస్తుంది. మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్, ఏమేమి మార్కెట్ రకాలు చెప్పండి? పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్లాంటి మార్కెట్ విధానాన్ని వీళ్ళు తీసివేశారు. ఏకస్వామ్యం ఉండకూడదు, ఇప్పుడు అంత బహుళస్వామ్యమే. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు, ఎట్లయినా సంస్థను ఏర్పాటు చేయవచ్చు. ప్రియర్ అప్రూవల్ అవసరం లేదు, అంటే ముందస్తు అనుమతి అవసరం లేదు ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలంటే, అది లేకుండా చేశారు. ఇక ఏరియాస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్ వర్ narrowed down and greater participation by private sector was permitted in core and basic industries. ముఖ్యమైన ఇండస్ట్రీస్లో, ముఖ్యమైన పరిశ్రమలలో ప్రభుత్వం యొక్క
శాతము తగ్గాయి, ప్రైవేటు వ్యక్తుల యొక్క శాతం పెరిగింది. పెట్టుబడిదారి పెట్టుబడులు ముఖ్యమైన పరిశ్రమల్లో పెరిగాయి, ప్రభుత్వం యొక్క పెట్టుబడులు తగ్గాయి. అప్పుడేమవుతుంది? ప్రభుత్వం పెట్టుబడులు తగ్గిస్తుందంటే దాని అర్థం ఏంది? ప్రైవేటు వాళ్ళు పెరుగుతుందంటే దాని అర్థం ఏంది? క్యాపిటలిస్ట్ ఎకానమీకి దారులు వేస్తున్నట్లు లెక్క, క్యాపిటలిస్ట్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క, సామ్యవాదం నుంచి క్యాపిటలిజం వైపు ప్రయాణం చేస్తున్నట్లు లెక్క. అది భారతదేశంలో జరిగింది. ఇక నెక్స్ట్, ద పాలసీ encourage disinvestment of government holdings of equity share capital of public sector enterprises. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిలోనూ కూడా వీళ్ళు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులన్నిటినీ విత్డ్రా చేసుకోవడం ప్రారంభించారు. గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రభుత్వం వాళ్ళు పెట్టిన పెట్టుబడులు విత్డ్రా చేసుకోవడం ప్రారంభించారో ప్రైవేటు పెట్టుబడి పెరిగింది, ప్రైవేటు పెట్టుబడి శాతం పెరిగింది, ప్రైవేటు యొక్క వ్యక్తుల ఆధిపత్యము అధికారము పెరిగింది. కాబట్టి పెట్టుబడిదారీ విధానానికి దారులు వేశారని లెక్క. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వర్ ప్రొవైడెడ్ గ్రేటర్ అటానమీ ఆఫ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ దట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ generating reasonable profits through an MOU, memorandum of understanding between the enterprises and the concerned ministry, through which targets that the enterprise had to achieve were set up. Public ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో కూడా, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొచ్చారు. యాక్చువల్గా కాంపిటీషన్ అనేది సోషలిజంలో ఉండదు. ఉత్పత్తి నువ్వెక్కువ చేయాలా, నేనెక్కువ చేయాలా, నేనెక్కువ సాధించాలా, నువ్వెక్కువ సాధించాలా. ప్రైవేటు వ్యక్తులతో పోటీపడి కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని వచ్చారు. కాబట్టి అది కూడా ఎట్లా చేశారు? ఓఎన్జీసీ, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్. ఓఎన్జీసీ అంటే ఏంది? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఐఎల్ఓ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అలానే బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. బిహెచ్ఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ హెవీ లిమిటెడ్ అంటే ఐరన్తో కూడిన ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసే సంస్థ. బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇవన్నీ పబ్లిక్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగంతో పోటీపడి ఉత్పత్తి సాధించాలనే టార్గెట్లు పెట్టారు. అంటే పోటీని తీసుకొచ్చారు. పోటీ ఎక్కడ ఉంటుందంటే క్యాపిటలిజంలో ఉంటుంది, సోషలిజంలో పోటీ ఉండదు. సమానత్వం ఉంటుంది సోషలిజంలో, బట్ క్యాపిటలిజంలో పోటీ ఉంటుంది. కాబట్టి ఆ పోటీ స్పిరిట్ ఇక్కడ తీసుకొచ్చారు. ద కాంపిటేటివ్ స్పిరిట్ ఈజ్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియన్ పబ్లిక్ అండర్టేకింగ్ సెక్టర్స్ ఫర్ అచీవింగ్ ద టార్గెట్స్ ఫర్ ఫిక్స్డ్. సో public sector undertakings must reach the target fixed by the government along with private enterprises. This is the way from socialism to capitalism. ఇక రేపు మిగతా అంశాలు, ట్రేడ్ పాలసీ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు భారతదేశంలో, విల్ డిస్కస్ టుమారో. 1991 చట్టం ప్రకారం రేపు మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం. ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు చెప్పండి. ఎంతవరకు చెప్పాము ఇప్పటి వరకు? ఫిజికల్ రిఫార్మ్స్, మానిటరీ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్, ఇండస్ట్రియల్ పాలసీ రిఫార్మ్స్ గురించి మనం ఈరోజు చర్చించాం. రేపు ట్రేడ్ పాలసీ రిఫార్మ్స్, ప్రమోటింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడి, రేషనలైజేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ పాలసీ, ఇవన్నిటి గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఏమైనా ఉంటే మీరు డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ లెట్ మీ నో. I will explain the doubts. I will respond to your doubts, comments and questions. Let me know. ఆ బ్యాంకులు ఉంటాయి, కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులే. బరోడా అనేది ప్రైవేట్ బ్యాంకు, కానీ ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది అంతే. ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందంటే చెప్పాను కదా, ఇప్పుడు 25% వాళ్ళ దగ్గర పెట్టాలి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర సిఆర్ఆర్ 10% పెట్టాలి, క్యాష్ రిజర్వ్ రేషియో. మిగతాదంతా బ్యాంక్ 25% బ్యాంక్ దగ్గర ఉంటుంది, మిగతా అంతా బయట అప్పులు ఇచ్చుకొని మార్కెట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. అర్థమైందా? ఇది ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చెప్పండి. సో బ్యాంకులు విచ్చలవిడిగా ఇంత పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణము 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణ. అందుకే విరివిరిగా బ్యాంకులు ప్రతి చోట బ్యాంకు, కెనరా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకే, వైశ్య బ్యాంకు ప్రైవేట్ బ్యాంకే,
ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని. ఎలాంటి సంస్థలు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఆంధ్ర బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఇవన్నీ కొంచెం ప్రైవేట్ మన పబ్లిక్ బ్యాంకులు. ఇంకా మిగతావన్నీ వైశ్య బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, ఐడిబిఐ గవర్నమెంట్ బ్యాంక్, ఐసిఐసిఐసిఐ ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్, అది కూడా ప్రైవేట్ బ్యాంక్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్, అది ప్రైవేట్ అనుకుంటా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్, దేనా బ్యాంకు ప్రైవేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంక్. సో ఇవన్నీ బ్యాంక్, యాక్సిస్, అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇది ఆర్థిక సంస్కరణల యొక్క అంశాలు. రేపు మిగతా వాటిని డిస్కస్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకుంటే లైన్లోనే ఉండండి. ఇది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయ్యేంత వరకు యూ షుడ్ బి ఆన్ లైన్. చాలా ఇంపార్టెంట్ లెసన్స్, పిల్లలు సీరియస్గా రావాలి. ఏం రాయింది తక్కువ వస్తే ఎట్లారా మనోహర్? ఏం వై అందరూ రావాలి. సుబ్రహ్మణ్యం మళ్ళీ ఒకసారి పిల్లలందరికీ ఫోన్ చేయి, ఇంకోసారి ఫోన్ చేయరా, లేకుంటే నేను చేస్తే ఈసారి బాగోదని చెప్పు. నేను చేస్తే నాకు భయంకరమైన కోపం వస్తుంది. మనం చెప్పాలా, మంచి సబ్జెక్టు చదవాలా. చూడు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మీకు ఈ సబ్జెక్ట్ చదవడం వల్ల.